హాయ్ అండి అందరికీ. ఈరోజు ఈజీగా బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం. ఈ బ్లౌజ్ పీస్ని ఓపెన్స్ ఉన్న 2 సైడ్స్ మనకు ఆపోజిట్లో ఉండాలి. జాయింట్ చేసి ఉన్నదేమో మన వైపు ఉండేలా క్లాత్ని అయితే పెట్టుకోండి. ఇదేంటంటే మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం కదా, సో దానికి హెచ్చు తగ్గులు ఏమీ లేకుండా ఈ విధంగా స్కేల్తో అయితే ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఆ డ్రా చేసుకునే యొక్క పీస్ని ఏం చేస్తారంటే సెపరేట్ చేసేయాలి. ఈ విధంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు పూర్తిగా చూడండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం కదా, దానికోసమని చెప్పి ఒక 1/2 ఇంచ్ క్లచ్ కోసమని ఒక లైన్ అయితే డ్రా చేయండి. ఈ విధంగా నెక్స్ట్ ఏంటంటే మనం బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ కదా, సో దాని యొక్క పొడవును అయితే చూస్తున్నాం. చూసారు కదా, ఇక్కడ షోల్డర్ దగ్గర జాయింట్ చేసి ఉంది కదా, అక్కడైతే మనం టేప్ని పెట్టేసి బ్లౌజ్ లాస్ట్ వరకు కూడా కొంచెం లాగినట్టుగా పట్టుకోండి. పట్టుకుంటే మనకు పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది వస్తుంది. సో ఇక్కడ నాకు 4.7 అలా వచ్చింది, 14.7 అలా వచ్చింది అనమాట. సారీ. సో నేను క్లచ్తో కలుపుకొని ఇంక 15 ఇంచెస్ అయితే పెట్టేస్తున్నాను. ఇలా చూస్తున్నారు కదా, 15 ఇంచెస్ దగ్గర అయితే నేను మార్క్ అయితే పెట్టేస్తున్నాను. ఈ విధంగా నెక్స్ట్ మనం ఏం చూడాలంటే నడుము యొక్క లూజ్ని అయితే చూడాలి. నడుము లూజ్ చూసారు కదా, ఈ విధంగా చూసుకుంటే మనకి ఈక్వల్గా వస్తుంది. సో ఇక్కడ కాజా పట్టిన అనేది ఫోల్డ్ చేసేసుకొని రిమైనింగ్ అంతా చూసుకోండి. నాకు ఇక్కడైతే 30 ఇంచెస్ వచ్చింది, 30 వచ్చింది. 30 వస్తే అందులో 4వ భాగాన్ని అయితే మనం చూసుకోవాలి. సో 4వ భాగాన్ని ఎలా చూసుకోవాలంటే ఇక్కడ 30 దగ్గర మనం ఈ విధంగా అయితే టేప్ను ఫోల్డ్ చేయాలి. 15 వస్తుంది, 15 ఫోల్డ్ చేస్తే 7.5 వచ్చింది. ఈ విధంగా 7.5 దగ్గర ఒక మార్క్ అయితే పెట్టేసుకుందాం. పైన కూడా అదేవిధంగా ఒక మార్క్ అయితే పెట్టేసుకోవాలి. ఏంటంటే దాని క్లచ్ కోసం అని చెప్పి నేను ఒక 2 ఇంచెస్ అయితే తీసేసుకున్నాను. మీకు ఎక్కువ కావాలితే ఎక్కువ తీసుకోండి, లేకపోతే 2 ఇంచెస్ అయితే సరిపోతుంది. నాకైతే 2 ఇంచెస్ సరిపోతుంది. సో ఇలా అని చెప్పి నేను ఒక బాక్స్ లాగా దీన్ని అయితే ఒక లైన్ అయితే డ్రా చేసేసుకుంటున్నాను. ఇలా లైన్ డ్రా చేసుకోవడం వల్ల మనకి ఈజీగా బిగినర్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది. ఒక బాక్స్లో వచ్చేస్తుంది కదా. సో నెక్స్ట్ ఏంటంటే నేను నెక్ అండ్ షోల్డర్ కలిపి 5.5 తీసుకుంటున్నాను, 5.5 తీసుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ సైజ్ బ్లౌజ్ వచ్చి నాకు అంతే ఉంది. నెక్ వచ్చి 2.5 తీసుకుంటున్నాను, 2.5. షోల్డర్ వచ్చి 3 ఇంచెస్ ఉంది. ఇక్కడ ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకుంటున్నా. 6 ఇంచెస్ అయితే ఆల్మోస్ట్ సరిపోతుంది, పెద్ద సైజ్ బ్లౌజ్కైనా చిన్న సైజ్ బ్లౌజ్కైనా. ఇక్కడ కూడా ఈ విధంగా పెట్టేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి మార్జిన్ దగ్గర నుంచి. దాని తర్వాత ఆర్మ్ డౌన్ వచ్చేసి నేను 1 ఇంచ్ అలా తీసుకుంటున్నాను. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మీకు కావాలితే 1.5 కూడా తీసుకోవచ్చు, 1.5 అలా తీసుకోవచ్చు. నాకైతే ఇక్కడ 1 ఇంచ్ ఆర్మ్ డౌన్ అయితే సరిపోతుంది. సో ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కదా, అందుకని చెప్పి నేను అలా తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే బ్యాక్ నెక్ డౌన్ చూసుకోవాలి మనం. సో ఆ డౌన్ కోసం ఇలా బ్యాక్ పార్ట్ని నడుము లూజ్ని పట్టుకుంటే మనకు కరెక్ట్గా నెక్ డౌన్ అయితే మనకు వచ్చేస్తుంది. ఇది ఈ విధంగా. సో బ్యాక్ నెక్ డౌన్ అయితే నాకు 5 ఇంచెస్ అలా వచ్చింది, 4.7 అలా వచ్చిందనమాట. 4.7 దగ్గర నేను పెట్టేశాను, ఒక మార్క్ అయితే పెట్టేశాను. సో క్లచ్ కోసం అని చెప్పి ఒక 1/2 ఇంచ్ పైకి డ్రా చేశాను, ఎందుకంటే మనం స్టిచ్చింగ్లో వెళ్తుంది కదా. సో ఇక్కడ 2.5 తీసుకున్నాను కదా నెక్.
ఇక్కడ కింద కూడా 2.5 నేను లైన్ అయితే డ్రా చేసుకున్నాను. నెక్ను కూడా మనం ఒక బాక్స్లో లైన్ డ్రా చేసేసుకోవాలి. సో అయింది కదా. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకు నచ్చిన నెక్ అయితే మనం పెట్టుకోవచ్చు, కానీ వీళ్ళు రౌండ్ నెక్కే పెట్టమని చెప్పారు. సో అందుకని చెప్పి నేను రౌండ్ నెక్కే అలా చిన్నగా ఒక 1/2 ఇంచ్లో నెక్ రౌండ్ అయితే తీసేసాను. సో బ్యాక్ పార్ట్ అయితే ఇలా అయింది. క్లచ్ కోసం అని చెప్పి 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, సో దాని దగ్గర కూడా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకున్నాను. బ్యాక్ పార్ట్ అయితే అయ్యింది మనకి. సో ఇక్కడ ఏంటంటే నేను విత్ క్లచ్తో తీసుకున్నాను కదా, సో అందుకని చెప్పి నేను పైన అయితే ఇంక క్లచ్కి ఏమో 1/2 ఇంచ్ ఏమీ యాడ్ చేయలేదు. విత్ క్లచ్తో తీసేసుకున్నాను కాబట్టి. లేదు మీరు తీసుకోలేదు అనుకుంటే కనుక అలా ఒక 1/2 ఇంచ్ మళ్ళీ ఒక మార్క్ అయితే పెట్టుకోండి, ఒక లైన్ అయితే. సో నేను బ్యాక్ పార్ట్ నెక్ అయితే నెక్స్ట్ లాస్ట్లో కట్ చేద్దామని చెప్పేసి ఇప్పుడైతే నేను ఏం కట్ చేయలేదు. మిగిలిన పార్ట్ అంతా డౌన్ మిగిలినవన్నీ రిమైనింగ్ అన్నీ కట్ చేసేసుకున్నాను. బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా అయ్యింది. సో నేను సెపరేట్గా పక్కన పెట్టేసుకుంటున్నాను బ్యాక్ పార్ట్ని. నెక్స్ట్ వచ్చేసి మనకి హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ అయితే ఇలా 4 భాగాలుగా ఇలా ఫోల్డ్ చేయాలి. చేసిన తర్వాత ఇందులో కూడా క్రాస్ పీసెస్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోండి. ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను, నేను సెపరేట్ చేసేసుకుంటున్నాను ఈ పీస్ని. అయిన తర్వాత ఇప్పుడు సైజ్ బ్లౌజ్ ఉంది కదా, సో సైజ్ బ్లౌజ్ని నేను టేప్తో కొలుస్తున్నాను, హ్యాండ్ ఎంత ఉంది పొడవు అని చెప్పి. సో ఈ విధంగా వీడియోలో చూస్తున్న విధంగా ఇలా చూసుకోండి. నాకేంటంటే ఇక్కడ 8 వచ్చింది. ఇక్కడ ఏంటంటే చేతి కుట్లకి అని చెప్పి మనం కొంచెం క్లాత్ అయితే ఫోల్డ్ చేస్తాం కదా లోపలికి, అది నేను సెపరేట్గా మళ్ళీ అతకడం ఎందుకని వేస్ట్ అని చెప్పి నేను ఇందులోంచే తీసేస్తాను, ఈ క్లాత్లోంచే కంబైన్డ్గా. సో ఇక్కడ నేను 8 అయితే పెట్టేసుకున్నాను. ఏంటనంటే క్లచ్ కూడా యాడ్ చేసుకోవాలి యాక్చువల్గా మనం, కాకపోతే వీళ్ళు ఏంటంటే హ్యాండ్స్ కొంచెం తగ్గించమని చెప్పారు. సో అందుకని చెప్పి నేను 8 ఫుల్గా తీసేసుకున్నాను, క్లచ్తో కూడా కలిపి ఇలా బాక్స్లో అయితే డ్రా చేసేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఈ హ్యాండ్కి డౌన్ వచ్చేసి నేను 3 ఇంచెస్ అయితే పెట్టుకున్నాను. కావాలంటే 3.5 అలా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఏం చేయాలంటే 3 ఇంచెస్ దగ్గర ఒక లైన్ అయితే పెట్టుకొని, కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కొంచెం ఇవన్నీ పెట్టుకోవడం వల్ల త్వరగా రౌండ్ అది వస్తుంది. సో ఎలా చంక రౌండ్ అది బాగా వస్తుంది హ్యాండ్కి. కొంచెం టచ్ ఉన్న వాళ్ళు అయితే పర్లేదు, కట్ చేసేస్తారు, ఇవన్నీ పెట్టిన అవసరం ఏమి ఉండదు. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి క్లియర్గా ఈ వీడియోలో అయితే మేము మెన్షన్ చేస్తున్నాను. సో ఈ విధంగా అయితే ఒక రౌండ్ షేప్ వచ్చేలాగా ఈ విధంగా అయితే హ్యాండ్ డ్రా చేసేసుకొని, ఇప్పుడు హ్యాండ్ లూజ్ కూడా చూసుకోవాలి మనం. సో హ్యాండ్ లూజ్ వచ్చి నాకు 6 ఇంచెస్ వచ్చింది. 6 వచ్చింది, రిమైనింగ్ అంతా క్లచ్లో ఉండిపోతుంది. బ్లౌజ్ అంతా మనం స్టిచ్చింగ్ అయిన తర్వాత ఎలాగో కట్ చేసేస్తాం కదా సెపరేట్గా అని చెప్పేసి నేను ఇంకా అవి ఇక్కడైతే పెట్టలేదు. కానీ మళ్ళీ ఎందుకులే అని చెప్పి మళ్ళీ రావాలి, మిగిలిన వాళ్ళకి తెలియాలి కదా, సో అందుకని చెప్పి నేను అది కూడా మెన్షన్ చేస్తున్నాను. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా లైన్ అయితే డ్రా చేసేసుకోండి. లేదు అనుకుంటే ఇలా వేస్ట్ ఉన్నది ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలనుకుంటే కట్ చేసేసుకోండి, లేకపోతే స్టిచ్చింగ్లో అంతా అయిన తర్వాత మనం ఇలా కట్ చేసేసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా హ్యాండ్ అయితే నేను కట్ చేసేసాను. దాన్ని ఒక మిడిల్లో ఒక మార్క్ అయితే పెట్టేశాను. సో హ్యాండ్ రెండింటిలో ఇలా విడదీసిన తర్వాత వన్ సైడ్ అయితే మనం చంక డౌన్ అనేది ఉంటుంది కదా, ఫ్రంట్ పార్ట్కి వస్తుంది కదా, సో అక్కడ ఒక 1/2 ఇంచ్ డౌన్ అయితే మనం తీసుకోవాలి. ఇదిగో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఫస్ట్ అయితే అలా చిన్న చిన్న డాట్స్లో అలా పెట్టుకొని ఈ విధంగా పెట్టుకొని కట్ చేసేయండి.
ఎందుకంటే ఇది చేయడం వలన మనకి ఏంటనంటే ఫ్రంట్ పార్ట్‌లో ముడతలు కానీ ఉగ్గుల్లా వస్తుంటాయి కదా! అలా కానీ ఏమి రాకుండా పర్ఫెక్ట్‌గా 100% నీట్‌గా వస్తుందనమాట బ్లౌజు. అది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి ఫ్రంట్ అటాచ్ చేయాలి కదా! సో, అందుకని చెప్పి చిన్న మార్క్ అయితే పెట్టేశాను నేను. గుర్తుంటుంది కదా అని చెప్పి ఈ విధంగా పెట్టేసి సెపరేట్ చేసేసా. నెక్స్ట్ ఏంటంటే ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ ఏంటంటే బ్యాక్ పార్ట్‌ని బట్టే మనం ఫ్రంట్ పార్ట్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి నేను పీస్‌నైతే క్రాస్‌గానే వేసుకున్నాను. ఇదిగో చూస్తున్నారు కదా వీడియోలో చూసే విధంగా. ఈ విధంగా అయితే మనం బ్యాక్ పార్ట్‌ని ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకేంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది ఎందుకు ఫోల్డ్ చేశానంటే 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ అయితే ఫోల్డ్ చేసుకున్నాం కదా! సో, అది ఎందుకనంటే మనం ఫ్రంట్ పార్ట్‌లో షేప్ బెల్ట్లు అవి అతుకుతాం కదా! సో, అందుకని చెప్పి 2 ఇంచెస్ అయితే మనం వెనక్కి ఫోల్డ్ చేసుకొని రిమైనింగ్ అంతా మనం ఇలా లైన్స్ అయితే డ్రా చేసేసుకోవచ్చు మిగిలినవన్నీ. చూస్తున్నారు కదా ఈ విధంగా లైన్స్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకుంటున్నాను నేను. డ్రా చేసేసుకున్నాను కదా! నెక్స్ట్ ఏంటనంటే ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క నెక్ని చూసుకోవాలి. మనం ఎలాగో 2 తీసుకున్నాం కదా, 2.5 తీసుకున్నాం కదా, సారీ. సో, ఇప్పుడు ఏంటంటే ఫ్రంట్ నెక్ డౌన్ అయితే ఎంత ఉందనేది మనం ఒకసారి చూసుకోవాలి. నెక్ ఎంత వచ్చింది అనేది చూస్తున్నారు కదా, మీకు క్లియర్గా కనిపించడం కోసం మరలా ఈ విధంగా చూపిస్తున్నాను. చూడండి ఈ విధంగా టేప్ని అయితే జాగ్రత్తగా తీసుకొని ఈ విధంగా అయితే చూసుకోండి. ఏంటంటే ఇక్కడ నాకు 8 వచ్చింది కదా, 8 వచ్చింది. సో, యాక్చువల్గా అయితే ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 లేదా 7 అయితే వరకు మాత్రం ఉంటుంది. అంతగా మించి ఉంది అంటే మనకి ఫ్రంట్ బాగా కిందకు వచ్చేస్తుంది అనమాట నెక్ అంతా. సో, 8 ఏమీ అవసరం ఉండదు. సో, ఇక్కడ వీళ్ళదు ఈ సైజ్ బ్లౌజ్ యొక్క నెక్ అయితే 8 వచ్చేసింది. సో, నేను అక్కడైతే ఒక లైన్ అయితే డ్రా చేసేస్తున్నాను. ఏంటంటే వీళ్ళు నెక్ తగ్గించమని చెప్పారన్నమాట. సో, నేను ఉన్నదైతే డ్రా చేసేసా కొంచెం పైకి పెట్టి. ఏంటంటే ఇదిగో చూసారు కదా, ఈ విధంగా రౌండ్ షేప్ అయితే తీసేసుకున్నాను. ఈ విధంగా రౌండ్ షేప్ తీసేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చంక రౌండ్ కూడా మనం తీసుకోవాలి కదా. సో, అందుకని చెప్పి బ్యాక్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ తీసుకోవడానికి అవ్వదు కదా. సో, నేను ఒక ఫ్రంట్ పార్ట్ని ఏం చేయాలంటే ఒక 1/2 ఇంచ్ అలా డౌన్కి అయితే మనం తీసుకోవాలి. తీసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట, అందంగా వస్తుంది. సో, అందుకని చెప్పి ఇలా తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో ఒక 1/2 ఇంచ్ డౌన్ అయితే ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని తీసుకోవాలి. సో, అయింది కదా. ఇప్పుడు ఏంటంటే ఈ కింద కూడా ఏం చేయాలంటే ఒక 1 ఇంచ్ చూడండి క్లియర్గా ఒక 1 ఇంచ్ అయితే మార్క్ పెట్టేసుకొని 1.5 లేదా 1 ఇంచ్ మార్క్ పెట్టేసుకొని ఇక్కడ కిందగా 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని సో, అలా కర్వ్ షేప్ వచ్చేలాగా అలా డాట్స్ పెట్టుకుని ఆ విధంగా కొంచెం ఈ చంక పార్ట్ ఇక్కడ అతుకుతాం కదా, లాస్ట్ లూజ్కి వచ్చేసేసరికి మనం ఏం చేయాలంటే ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలి. ఉక్సులు బెల్ట్ దగ్గర ఏమో 1.5 అలా పెట్టుకోవాలి. ఈ లాస్ట్కి వచ్చేసరికి మనం ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలి. సో, ఈ విధంగా పెట్టుకున్నాం కదా. ఇక్కడ నేను క్లచ్ కోసం అని చెప్పి ఒక 1/2 ఇంచ్ అలా లైన్ అయితే డ్రా చేసేసుకున్నాను. నేను తీసుకున్న దాంట్లోంచి నేను క్లచ్కి అయితే తీసుకున్నప్పుడు లైన్ డ్రా చేశాను. నెక్స్ట్ ఏంటంటే ఈ నెక్ మొత్తం ఫ్రంట్ పార్ట్ ఎంత ఉంది అనేది బ్లౌజ్ని బట్టి ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. సో, నేను పెట్టింది కొంచెం ఎక్కువే వచ్చింది. సో, అందుకని చెప్పి ఏం చేస్తున్నామంటే కొంచెం పైకి
అలా మనకి ఇప్పుడే కస్టమర్ ఎవరైనా సరే మనకి బ్లౌజ్ ఇస్తూ ఉంటారు కదా, సో ఆ బ్లౌజ్ని బట్టి ఒకసారి లాస్ట్లో ఒకసారి మనం చూసేసుకుంటే మనకి క్లియర్గా అనేది వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కస్టమర్ చెప్పింది ఏంటంటే ఫ్రంట్ నెక్ వచ్చేసి అంతే ఉండాలి, కాకపోతే ఏంటంటే ఇక్కడ రౌండ్ షేప్ ఉంది కదా, 8 వచ్చేసింది కదా, సో వాళ్ళు ఏమన్నారంటే రౌండ్ షేప్ తగ్గించి సో డౌన్ అయితే అంతే ఉంచమన్నారు, కాకపోతే ఏంటంటే వి షేప్ లాగా వచ్చేలా పెట్టమని చెప్పారన్నమాట. సో అందుకని చెప్పి ఈ నెక్కకి అయితే కరెక్ట్గా సరిపోయింది. సో కొంచెం ఈ షేప్లో పెట్టమన్నారని చెప్పి కొంచెం పైకి అయితే నేను లైన్ డ్రా చేస్తాను. చూస్తున్నారు కదా వీడియోలో, ఇది ఈ విధంగా. అంటే మన కస్టమర్ చాయిస్ని బట్టి మనం చేయాలి కాబట్టి సో వాళ్ళు ఆ విధంగా చెప్పారని చెప్పి నేను ఈ విధంగా మళ్ళీ ఒక లైన్ అయితే మార్క్ చేశాను అనమాట. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేస్తున్నాను. కట్ చేసుకునేటప్పుడు కూడా బిగినర్స్ కదా, జాగ్రత్తగా కట్ చేసుకోండి. బ్లౌజ్ పీస్ ఇటు అటు వెళ్ళినా కూడా బ్లౌజ్ అనేది మొత్తం పోతుంది. ఇక్కడ వచ్చి నాకు చిన్న పీస్ అనేది పడుతుంది. సో బ్లౌజ్ పీస్ ఒకవేళ మీటర్ బ్లౌజ్ పీస్ అయితే తీసుకుంటే కనుక ఎక్కడ ఏమి రావు, కానీ లేదంటే కొంచెం అలా వస్తుంటాయి. వాటిని కొంచెం క్లాత్ అయితే మనం అటాచ్ చేసేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాము. ఈ విధంగా చిన్న పీసెస్ తీసుకుని ఎలా అయితే ఈ విధంగా యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఫ్రంట్ పార్ట్ కూడా మనకి అయిపోయింది. దాన్ని కూడా ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసాను. నెక్స్ట్ ఏంటంటే షేప్ బెల్ట్ తీసుకోవాలి కదా, సో షేప్ బెల్ట్ కోసం అని చెప్పి సైజ్ బ్లౌజ్ తీసుకొని సైజ్ బ్లౌజ్ షేప్ బెల్ట్ ఎంత ఉందనేది ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ నాకు 3 వచ్చింది. ఫ్రంట్ వచ్చి ఉక్సులు పట్టి దగ్గర, ఇక్కడ అటాచ్ చేసేసే దగ్గర ఏమొచ్చిందంటే 2.2 వచ్చిందనమాట. సో నేను ఇక్కడ క్లచ్ కూడా కావాలి కదా మనకి అని చెప్పి నేను 1 ఇంచ్ యాడ్ చేసి 4 ఇంచెస్ అనేది నేను పెట్టాను. 4 ఇంచెస్ అలా పెట్టాను అనమాట. ఈ చివరిని వచ్చేసి 3 ఇంచెస్ పెట్టాను. 2.2 వచ్చింది కదా, ఇక 3 ఇంచెస్ అయితే సరిపోతుందని చెప్పి 3 ఇంచెస్ పెట్టాను. కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ పెట్టండి. సైజ్ బ్లౌజ్ని అయితే ఖచ్చితంగా చూసుకుని పెట్టాలి. సో ఈ విధంగా ఇది కూడా ఒక కర్వ్ షేప్ లాగా ఒక లైన్ అలా డ్రా చేసుకుంటారండి రౌండ్గా. సో ఈ విధంగా వచ్చారు కదా, ముందైతే డాట్స్ పెట్టుకోండి, మనకి క్లియర్గా ఉంటుంది అనమాట. దాని మీద ఒక లైన్ అయితే డ్రా చేసుకోవడానికి నెక్స్ట్ బాగుంటుంది ఈ విధంగా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి. ఈ విధంగా కట్ చేసేసుకున్నాం కదా, ఆ పీస్ని సెపరేట్గా పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మనకు ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి కావాలి కదా, సో దానికోసం అని చెప్పి మనం బ్యాక్ పార్ట్లో నెక్ కట్ చేయలేదు కదా, సో నేను నెక్స్ట్ తర్వాత లాస్ట్లో కట్ చేసుకున్నాను. సో ఆ పీస్ నాకు ఉక్సులు పట్టికి తాళ్ళు పట్టికి అయితే సరిపోయింది. నెక్స్ట్ ఏంటి రిమైనింగ్ ఇంకా ఈ క్లాత్ మిగిలింది నాకు. సో నేను దీన్ని ఏంటంటే క్రాస్ పీసెస్లో అలా తీసేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మనం వెనకాల నెక్కి ఫ్రంట్ నెక్కి ఇలా చేతికుట్లు అవి వేయాలి కదా, సో దానికని చెప్పి నేను క్రాస్ పీసెస్ అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు క్రాస్ పీసెసే తీసుకోండి, ఈక్వల్గా అసలు తీసుకోకూడదు, ఎందుకంటే నెక్ సరిగా తిరగదనమాట, నీట్గా అనిపించదు. క్రాస్ పీసెస్ అయితే మనం ఎలా చెప్తామో అలా వస్తుంది. ఈ విధంగా క్రాస్ పీసెస్లో అయితే తీసేసుకొని ఈక్వల్గా చేసేసుకోండి కార్నర్స్ దగ్గర. సో నెక్స్ట్ ఏంటంటే నడుము దగ్గర బ్యాక్ పార్ట్లో నడుముకి చిన్న క్లాత్ అయితే యాడ్ చేయాలి కదా మనం, ఇలా చేతికుట్లు అవి వేయడానికి అని చెప్పి ఈ విధంగా కొంచెం గ్యాప్ ఇచ్చి నేను ఒక 1.5 ఇంచ్ అలా అయితే క్లాత్ని అయితే ఈ విధంగా అయితే క్లాత్ని ఈక్వల్గా కట్ చేసేసుకున్నాను. సో దాన్ని సెపరేట్ చేసేసుకున్నాం. అంతే గైస్.